నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి, హస్త సాముద్రిక సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి అనేక సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. కాకినాడ నుండి హనుమంతరావు గారు రాస్తున్నారు. బ్రహ్మచారి యజ్ఞయాగాదులు చేయవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. యజ్ఞాద్భవంతి భూతాని వర్జన్యాదన్న సంభవ అని శాస్త్రం. యజ్ఞము వల్లనే జంతుజాలములన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి అని. అంటే యజ్ఞం చేసినప్పుడు దేవతలకు ఆహారం ఇచ్చినటువంటి గొప్ప లక్షణం వస్తుంది. దాని నుంచి ఈ సృష్టిలో చక్కటి పంటలు పండటం, దాని రీత్యా అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు కదా, ఆ అన్నాన్ని భుజించడం చేత దాని నుంచి ఈ సృష్టిలో రేతస్సు యొక్క ప్రభావం చేత అనేక మంది జీవులకు ఉద్భవించడానికి ఆస్కారం అవుతోంది అని చెప్పేసి శాస్త్రం. అయితే బ్రహ్మచారి అనేటువంటి వాడు ఉపనయనం అయిన తర్వాత యజ్ఞం చేయటానికి అర్హత పొందుతాడు. ఆ యజ్ఞం కూడాను గాయత్రి మహాయజ్ఞం చేసుకోవచ్చు. యజ్ఞాల్లో అనేక రీతుల యజ్ఞాలు ఉన్నాయి. హోమం అనేటువంటిది నిత్యం కూడాను బ్రహ్మచారి తన మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ చక్కగా ఆచరించినట్లయితే విశిష్టవంతమైనటువంటి జ్ఞానప్రాప్తితో పాటుగా అనిర్వచనీయమైనటువంటి శక్తి పుంజాల యొక్క ప్రభావం ఆయన శరీరం మీద పనిచేస్తుంది అని శాస్త్రం. ఉపనయనం అనేటువంటిది బ్రాహ్మణోత్తములకు, వైశ్యులకు, విశ్వబ్రాహ్మణులకు, రాజులకు నిర్దేశించబడ్డది. కాబట్టి వీరంతా కూడా ఉపనయనం అయిన తరువాత ఆ ఉపనయన సందర్భంగా కూడాను యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ గాయత్రీమాత యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉంటేనే ఏదైనా కూడాను జరిగి తీరతాయి. కాబట్టి ఏదో ప్రేరణ సేయుచున్నయది మాయీ వృత్తులన్నిత్యమున్ గాదే అయ్యది బ్రహ్మతేజమగుచున్ గాయత్రి రూపంబుగా బోధానంద సుఖస్వరూపమున దాబోధించు అద్వైతమున్ దాదాచ్యంబున దాను నీవనుచు సంధ్యాదేవి శంకరీ అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి గాయత్రీ యజ్ఞానికి అర్హత ఈ యొక్క బ్రహ్మచారికి తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అంతేకాకుండా వైసుదేవం నిత్యం కూడాను చేసేటువంటి యజ్ఞం, అది తప్పనిసరిగా ఉపాసనాపరులు, వివాహం అయినటువంటి వాళ్ళు చేసేటువంటిది. అలాగే లోక కళ్యాణార్థం చేసేటువంటి యాగాలు ఉంటాయి. ఆ యాగాల్లో మాత్రం దంపతులు ఇరువురు కూడా కూర్చొని యాగం ఆచరించవలే. పుత్రకామేష్టి యాగం, అలాగే రుద్రయాగం, చండీయాగం, సప్తపతి, చక్కగా అమ్మవారి యాగాలు, ఇవన్నీ కూడా చేయాలి అంటే తప్పనిసరిగా భార్యతో కూడి చేసినట్లయితేనే దానికి సత్ఫలితం ఉంటుంది. కొన్ని హోమాలకు, యజ్ఞాలకు ఉపనయనం అయినటువంటి బ్రహ్మచారి అర్హతను పొంది ఉన్నాడు తప్ప యజ్ఞయాగాదులకు మాత్రం బ్రహ్మచారికి అర్హత లేదు. కేవలం వివాహం అయినటువంటి వారు మాత్రమే దంపత సమేతంగా కూర్చొని ఆ యొక్క యాగములు నిర్వహించవలసి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం చేసేటువంటి ప్రతి హోమం చాలా పరమ పవిత్రవంతమైనది అని చెప్పేసి శాస్త్రం. ఈ యొక్క యజ్ఞయాగాదుల్లో కూడాను అత్యంత విశిష్టవంతమైనటువంటివి
లక్ష్మీ గణపతి యాగం, రుద్రయాగం ఇవన్నీ కూడా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. సుదర్శన హోమం అని చెప్పేసి ఉన్నది, అది కూడాను చాలా చక్కగా మానవ అభ్యున్నతికి సర్వశ్రేయస్సుకు కూడాను రక్షణ కవచంగా ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం శాంతి యాగములు నిర్వహించటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకం. కారణం, ఈ యొక్క ఉగాది నుంచి ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో రాజు మంత్రి ఇరువురు కూడా చంద్రుడు అయ్యారు. అందుచేత చంద్రగ్రహ తత్వం ఆ ప్రజారంజకంగా పరిపాలించబడాలి అంటే శాంతి యాగములు నిర్వహించటం సర్వత్రా కూడా సుఖదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. అంటే కల్మషం లేకుండా ప్రజలందరూ కూడాను వర్తింపచేయటానికి, మనస్సు వికలం చెందకుండా ఉండటానికి, సర్వజనావళి కూడా సుఖశాంతులతో ఉండటానికి శాంతి హోమాలు అనేటువంటివి మాత్రం నిర్వహించడం మంచిది అని చెప్పేసి శాస్త్రం ఈ జయనామ సంవత్సరంలో. గురుగారు, మరొక సందేహం అండి. అనంతపురం నుండి సూరిబాబు గారు రాస్తున్నారు, వాస్తు ప్రకారం ఇంటికి మెట్లు ఏ దిక్కున కట్టుకోవాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మానవ జీవితంలో జ్యోతిష్య శాస్త్రం, అష్టసాముద్రిక శాస్త్రం, వాస్తు శాస్త్రం ఈ మూడు కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మానవుని యొక్క అదృష్టంపై పనిచేస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రరీత్యా గ్రహబలం బాగున్నప్పుడు, దానికి తోడుగా దైవచింతన బాగా ఉన్నప్పుడు, వాస్తులో తేడాలున్నప్పటికీ కూడాను పెద్దగా ఆ వ్యక్తిని బాధ పెట్టదు. ఎప్పుడైతే గ్రహచార రీత్యా దుష్టగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం, అతగాడికి దైవచింతన లేకుండా ఉన్నట్లయితే అప్పుడు దురదృష్టం వెన్నాడి వాస్తు పామై కాటేస్తుంది. వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఈ మెట్లు విషయంలో ముఖ్యంగా గమనించాల్సింది, ఉత్తర దిశలో గృహాన్ని నిర్మాణం చేసేటువంటి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళని ఆనుకొనకుండా వాయవ్య దిశలో చక్కగా మెట్ల నిర్మాణం కనుక చేసినట్టయితే సఫలీకృత తత్వాన్ని కలిగింపచేస్తుంది వాస్తు. అలాగే ఆగ్నేయ దిశలో మెట్లు కట్టేటువంటి వాళ్ళు తూర్పు దక్షిణ గోడను ఆనుకోకుండా మెట్లు నిర్మాణం చేయవచ్చు. ఈశాన్య మూల మెట్లు అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. నైరుతిలో మెట్లు కూడాను జీవితాన్ని పతనం చేస్తాయి. ఇది మెట్ల విషయంలో వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక. ఈ మెట్లు కట్టేటప్పుడు కూడాను కుడివైపు నుంచి ఎడమవైపుకు తిరిగే విధంగా నిర్మాణం చేసుకోవాలి. అంటే ప్రదక్షిణ దిశలోనే మెట్లు మనం ఎక్కే విధానం ఉండాలి. అప్రదక్షిణ తీరు అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుందని చెప్పేసి మనకి విశ్వకర్మ వాస్తు శాస్త్రరీత్యా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదిక. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.